హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇవి అంటే మనం సమ్మర్లో వేడి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీని కూల్ చేస్తే ఎనర్జీని ఇస్తాయి. అలాగే చాలా ఎనర్జీ అనేది ఇస్తుందండి. బాడీని కూల్గా కూడా ఉంచుతుంది. పిల్లలకి పెద్దలకు కూడా ఇష్టంగా ఎక్కువగా అలసిపోకుండా ఎనర్జీని ఇచ్చే ఈ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కూల్గా సర్వ్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ ఇక్కడైతే నేను 1 టీ స్పూన్స్ సబ్జా గింజలు నానబెడుతున్నానండి. సబ్జా గింజలు ఇలా వేసుకునేసి 1 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇవి నానితే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అవి పక్కన పెట్టేసి తర్వాత ఇంకో బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొనేసి ఉండలు అనేది లేకుండా బాగా కొద్దిగా వాటర్ అనేది వేసుకొనేసి మరీ ఎక్కువ వాటర్ లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు అది కలిపేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 నుంచి 6 వరకు బాదం పప్పులు మేము నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నానండి. నానబెట్టుకున్న వాటిని పక్కన పీల్ తీసేసి ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదా, పైన పొట్టు అనేది తీసేయాలి నానబెట్టాక. ఆ తర్వాత నేను ఒక 5 వరకు కాజు కూడా వేసుకుంటున్నానండి. అలాగే మిలాన్ సీడ్స్ అండి. మిలాన్ సీడ్స్ కూడా ఒక 1 స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొనేసి పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా లిక్విడ్ లాగా మనకి పేస్ట్ లాగా ప్రిపేర్ అయ్యింది కదా. ఇది కొంచెం సేపు అనేది పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నేను. ఆ తర్వాత ఇక్కడ ఒక సూప్ ప్యాన్, ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ అనేది తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా వాడుతున్నాం కాబట్టి మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనము ఇక్కడ ఫస్ట్ పాలు అనేది కాగాక ఇందులోకి నేను 1 స్పూన్ వరకు షుగర్ వాడుతున్నానండి. అందులో మనం ఇందులోకి సబ్జా సీడ్స్ కూడా వాడుతున్నాం కాబట్టి బాడీని కూల్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేది మనకి మంచి ఎనర్జీని ఇస్తుందండి. ఆ తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఇలా స్పూన్తో కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు కొంచెము ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెము థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది, గట్టిగా. ఆ తర్వాత ఇక్కడ ఇలాగే మనము ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే చూడండి, మనకు పాలు కూడా కొంచెం కలిపేసి కొంచెం వదిలేసి పాలు అనేది పొంగుతుంది. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ వేసుకొనేసి అదే కలిపి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని మరి ఒక్కసారి కలుపుకోవాలి, లేదంటే ఉండలు పట్టేస్తుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడడానికి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకున్నాక కొంచెం సేపు మనకు ఈ మిల్క్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసి మనము ఇది కొంచెం సేపు బాగా చల్లారేంత వరకు ఆగాలండి. ఇది చల్లారాక ఇందులో మనము ముందే పెట్టిన సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకొనేసి మనము కూల్గా ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ పెట్టేసి
కూల్గా సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో ఎనర్జీ ఇచ్చే ఈ డ్రింక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మనం కూల్గా సర్వ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా డే మొత్తం అంతా కూడా ఈ సమ్మర్లో చాలా ఎనర్జీగా ఉంటారు. నీరసం అనేది లేకుండా ఉంటుంది మనకు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ నేను ఇంకో మీకు తర్వాత ఒక 2 జ్యూసెస్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎక్కువగా బయట మనకి ఎక్కువగా బాడీని వేడి అనేది ఉంటుందండి. ఆ వేడిని కొంచెం ఈ సమ్మర్లో మనం కొంచెం కూల్గా చేయొచ్చు. ఎలా అనేది వీడియోలో మనం చూసేద్దాము. ఇక్కడ ఫస్ట్ నేనైతే ఈ బనానా లస్సీ చేస్తున్నానండి. మనము ఇంట్లో అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు బనానా లస్సీ. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం వల్ల పిల్లలు వేడి అనేది ఎక్కువగా ఉన్నవారికి బాడీ అనేది కూల్గా చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందులోకి నేను ఒక రెండు బనానా అనేది ఇలా పీల్ తీసేసి వేసుకుంటున్నానండి. ఇలా పీల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా అన్ని బనానా అనేది వేసాక ఇందులోకి కొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను కొంచెం ఇలాచీ మంచి ఫ్లేవర్ రావడానికి ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను 1 కప్పు పెరుగు తీసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని బ్లెండ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో టేస్టీగా బాడీని కూల్ చేసే మనకు మంచి ఒక బాడీని కూల్ చేసి బనానా లస్సీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఎలాంటి టైంలో అయినా కూడా చేయొచ్చండి. బనానా లస్సీ, బనానా జ్యూస్ ఇలాంటివి ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఐటమ్ ఏంటంటే మనకు ఎక్కువగా ఈ సమ్మర్లో మనకి తాటి ముంజలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ తాటి ముంజలతో మిల్క్ షేక్ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తానండి. నేను ఇక్కడైతే ఒక 5 వరకు తాటి ముంజలు తీసుకున్నాను. అలాగే పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకొని ఇవన్నీ తాటి ముంజలు వేసుకుంటున్నానండి. అలాగే నేను ఒక 5 వరకు ఒక 5 తీసుకున్నానండి. 5కి నేను 1 కప్పు మిల్క్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల షుగర్ అనేది వేసేసుకొని దీన్ని మిక్సీకి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి ఇలా చల్లగా సర్వ్ చేసుకొని తాగేస్తే మనకి చాలా హెల్త్కి అనేది చాలా మంచిది కూడా. సమ్మర్ స్పెషల్ అండి ఇది తాటి ముంజల మిల్క్ షేక్ అండి. ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీరు మరిన్ని వీడియో చూడడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.